ఒరేయ్ సుధాంశు త్రివేదిగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది? దేశానికి ఆర్థిక శాస్త్రవేత్త ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి 8.5% గ్రోత్ రేటు పెంచి ఆర్థిక శాస్త్రం ప్రపంచంలో ఇలా కూడా చేయవచ్చు, ఇలా కూడా ఉంటుందని నిరూపించినటువంటి ఆర్థికవేత్త ఒక సౌమ్యుడైనటువంటి వ్యక్తి గురించి మరణం తర్వాత రాజకీయం చేస్తున్నటువంటి మీ ఇలాంటి దొంగ వెధవల్ని ఏమనాలో కూడా నాకు అర్థమైతలేదు. శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదేనేమో. ఇప్పుడు రాజకీయం ఎందుకురా మీకు వెధవల్లారా? అసలు ఆయన్ని గౌరవించకపోవడం ఏంది? కాంగ్రెస్ పార్టీ గౌరవించి ప్రధానిని చేసింది, ఆర్థిక శాస్త్రవేత్తని చేసింది, ఆర్థిక శాఖ మంత్రిని చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని గౌరవిస్తేనే కదా ఆ స్థానం దక్కింది. మరి వారు చేసినటువంటి సేవ అందరికి తెలిసినటువంటి విషయమే. కాంగ్రెస్ దాన్ని గౌరవించి ఈ రోజు వారి మరణం తర్వాత మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అసలు దేశ ప్రజలు ఎవరైనా హర్షిస్తారనుకుంటున్నారా? దొంగ వెధవల్లారా. పివి నరసింహారావుకి మేము గౌరవించి భారతరత్న ఇచ్చినవంట. అసలు రాజకీయం పబ్బం గడుపుకోవడానికి పివి నరసింహారావుకి మీరు అవార్డు ఇచ్చినంత మాత్రాన ఏమయ్యేది కాదు. బతుకున్నన్ని రోజులు మన్మోహన్ సింగ్ గారిని మీరు మాట్లాడినటువంటి మాటలు గుర్తులేదా? ముని కట్పూతలి ఇష్టానుసారంగా ఆయనను మాట్లాడింది కదా, మీరు అవన్నీ మేము మర్చిపోతామా? అంత మంచి వ్యక్తిని ప్రధాని చేసి దేశ ఆర్థిక వ్యవస్థని పెంచినటువంటి వ్యక్తి గురించి ఆయన మీద చనిపోయిన తర్వాత పార్టీ విషయాల్లో మీరు మాట్లాడి పార్టీ రాజకీయం చేస్తుందంట. పార్టీ రాజకీయం చేయాలంటే ఎప్పటి నుంచో చేసేది, ఇప్పుడు చేసేది అవసరం లేదు. దొంగ వెధవల్లారా, ఇప్పుడన్నా చనిపోయిన వారికి నివాళులు అర్పించండి. ఆయన లాంటి వాళ్ళు ఎవరు పుట్టలేదు ఇంతకు ముందు, ఇప్పుడు పుట్టరు అనేది గుర్తుంచుకో. మీలాంటి వెధవలు ఎవడు మాట్లాడినా అది తగదు అని ఈ బీజేపీ బత్తాయిల వెధవలకి అందరికి కూడా, ఈ రాజకీయం చేసే వెధవలకి మరి బాగుండదని చెప్తున్నాయి. ఇంతకన్నా ఎక్కువగా ఈ సమయంలో మాట్లాడే పద్ధతి కాదు అని ఇంతటితో మానుకుంటే బాగుంటది. ఎక్కువగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. మీ మీద అటాక్స్ జరుగుతాయి, మాటల యుద్ధం జరుగుతుందని మాత్రం హెచ్చరిస్తున్నా.